విశేషంగా కనిపించింది. రోజు పోయే కొద్ది రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, దేవుడు అయ్యా నువ్వు అని ఎవడ అంటలా, ఓట్లే ఇట్లా. ఇప్పుడు ఎక్కడెందుకు జగన్ సంక్షేమ పథకాలు తీసుకున్నాడు అందరూ ఓటేస్తే జగన్ ఓడిపోతాడా? లేదు కదా. అంటే సంక్షేమ పథకాలు తీసుకున్నా మనకు ఓట్లు రావు ఇచ్చినా అనేటటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు నిదానంగా తగ్గించేస్తారు. దాంట్లో భాగమే కదా పెన్షన్లు తగ్గిస్తాము, వాళ్ళని దొంగలు అంటాం, బియ్యాన్ని తీస్తాం, వాళ్ళని దొంగలు అంటాం, ఇప్పుడు ఆరోగ్యశ్రీ తగ్గిస్తాం, అదే అంటే దాన్ని దుర్వినియోగం చేశారంటాం, అమ్మఒడి తీస్తాం కాబట్టి దానికి తప్పు జగన్ అంటాం, లేకపోతే కనుక అదేది గ్యాస్ బండలు ఒక ఏడాదిలో ఒకటిస్తాం కానీ జగన్ వాళ్ళు అంటాం, మహిళకి 1500 ఎందుకు ఇవ్వలేకపోయారంటే జగన్ వాళ్ళు అంటాం. ఇట్లాగా ఒక సాకు ఎత్తుక్కుంటున్నారు తప్పించి ఇవ్వాలి అనకటువంటి జగన్ వచ్చినప్పుడు జగన్ని ఎంత తిట్టినా అతను తొలి ఏడాదిలోనే అన్ని అమల్లోకి తేవాలని తపన పడ్డాడు. అది 5 ఏళ్ళేటప్పటికి రొటీన్ అయిపోయింది. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్నోడు నచ్చాడు. ఆరోగ్యశ్రీ కూడా అదే ఎప్పుడో రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు, పేరెట్ట పెట్టుకున్నా అది కంటిన్యూ అవుతుంది. నిజంగా చెప్పాలంటే నాకు బాగా గుర్తు, నాకు చెయ్యిరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒకేసారి చెయ్యకి ఫ్రాక్చరు, ఇంకో పక్కన అపెండిసైటిస్ ఆపరేషన్.